ఈరోజు యశోద హాస్పిటల్లో మొట్టమొదటిసారిగా ఇండియాలో యశోదా స్కల్ బేస్ ఎండోస్కోపీ సమ్మిట్ 2020 జరుగుతున్నామండి. ఇది పర్టికులర్గా న్యూరో సర్జరీ అంటే బ్రెయిన్ సర్జరీస్కి ఏదైతే ఉన్నదో ఓపెన్ చేసే సర్జరీస్ ఇంతకుముందు ఉండేవి. పాతకాలంలో మేము చదువుకునే రోజుల్లో అయితే అసలు బ్రెయిన్లో ఏమైనా ప్రాబ్లం వస్తే ఎటువంటి పరీక్షలు ఎటువంటి ట్రీట్మెంట్ లేకుండా ఉండేది. ఇప్పుడు సిటీ స్కాన్లు ఎంఆర్ఐలు అని వచ్చినాయి. తర్వాత ఇప్పుడు సర్జరీస్ ఓపెన్ కళ్ళు బ్రెయిన్ ఓపెన్ చేయకుండా ఎండోస్కోపీ ద్వారా సర్జరీస్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి డాక్టర్ అయ్యాదురై గారు న్యూరో సర్జన్, సీనియర్ న్యూరో సర్జన్. ఆయన దీన్ని ఆర్గనైజ్ చేశారు యాజ్ చైర్మన్గా. ఇక్కడికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఫ్యాకల్టీ అంటే టీచర్స్, న్యూరో సర్జరీలో ఉన్న టీచర్స్ అందరూ వచ్చి ఎంతోమంది న్యూరో సర్జన్స్, కొత్తగా పాస్ అయిన న్యూరో సర్జన్స్ వాళ్ళందరూ కూడా ఈఎన్టీ సర్జన్స్ కూడా వచ్చి నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చారు. అయితే మొట్టమొదటిసారిగా ఆర్బిటల్ ఎండోస్కోపీ అనేది కన్ను ద్వారా ఎండోస్కోపీ చేయడం అనేది ఇక్కడ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. అట్లాగే మొట్టమొదటిసారిగా ఫ్రోజన్ కెడావర్ స్కల్స్ అంటే ఈ స్కల్స్ ఈ తల భాగం మీద ఉందో అమెరికా నుంచి తెప్పించి ఫ్రోజన్ అంటే మంచు ద్వారా శీతల తెప్పించి ఇక్కడ అందరికీ మన యంగ్ న్యూరో సర్జన్స్, కొత్త న్యూరో సర్జన్స్ అందరికీ కూడా దాని ద్వారా ఎండోస్కోప్స్ అది ఎట్లా చేయాలి అనేది నేర్పించి వాళ్ళ నాలెడ్జ్ అప్డేట్ చేయించి మొత్తానికైతే ఇటువంటి ప్రోగ్రామ్ యశోద హాస్పిటల్లో ముఖ్యంగా ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. న్యూరో సర్జరీ ఈసారి జరుగుతుంది, పల్మనాలజీలో కానీ ఇంటర్ స్పెషాలిటీలో కానీ ఎప్పుడు యశోద హాస్పిటల్ షేరింగ్ నాలెడ్జ్ అంటే వైద్య ఎక్స్పీరియన్స్ అనుభవం ఏదైతుందో మిగతా డాక్టర్లందరికీ పంచుకోవడానికి ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ ఎప్పుడు చేస్తుందండి. ఈసారి ఈ ప్రోగ్రామ్ చేశాము. ముందు కూడా ప్రతి సంవత్సరం ఇటువంటి ప్రోగ్రామ్ చేసి కొత్తగా వచ్చిన డాక్టర్లందరికీ, స్పెషలిస్ట్ అందరికీ వాళ్ళ స్పెషాలిటీలో ఇటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ అనుభవాన్ని పెంచి, వాళ్ళ స్కిల్స్ని పెంచి, సో దట్ వాళ్ళు ఎట్లయితుందో వాళ్ళు వాళ్ళ పేషెంట్కి ఏదో మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని అనుకొని ఇటువంటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామండి. సో ఇది ప్రతి సంవత్సరము చేయాలని అనుకుంటున్నాము. ప్రతి సంవత్సరం చేసి అందరి డాక్టర్లందరికీ కూడా, న్యూరో సర్జన్ కూడా మా అనుభవాన్ని ఇతర డాక్టర్లు ఎక్కడైతే న్యూరో సర్జన్స్ న్యూరో సర్జన్స్ వెళ్తున్నారో వాళ్ళందరి ద్వారా వీళ్ళకి అనుభవం నేర్పించాలని మేము కోరుతున్నామండి. థ్యాంక్ యూ.